అంబేద్కర్ కాషాయ వ్యూహం కాంగ్రెస్ టార్గెట్గా బీజేపీ ప్రణాళికలు అందివచ్చిన ప్రతి అంశంతో రాజకీయం కాంగ్రెస్ హయాంలో అవమానపడ్డ వారిని ఓన్ చేసుకునే ప్రయత్నం పాత విషయాల్ని ప్రజలకు వివరించాలని నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 22 వరకు అంబేద్కర్ జయంతి కార్యక్రమాలు దళిత ఓట్లను తమ వైపు తిప్పుకోవాలంటూ వ్యూహాలు తెలంగాణలో అధికారంలోకి రావాలని కాషాయ పార్టీ భావిస్తున్నది అందుకు అందివచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దంటూ యోచిస్తున్నది అందుకే అన్ని వర్గాలకు కలుపుకొని వెళ్లడంపై ఫోకస్ పెడుతున్నది వాటితో రాజకీయాలు చేస్తూ మొన్న కేంద్ర హోంశాఖ మంత్రిగా పనిచేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ను నిన్న మాజీ ప్రధాని పివి నరసింహరావును ఓన్ చేసుకుంది తాజాగా అంబేద్కర్ను సైతం కాషాయం పార్టీ ఓన్ చేసుకోవాలని వ్యూహరచన చేపట్టింది అందుకు అంబేద్కర్ను కాంగ్రెస్ అవమానపరిచిన తీరును ప్రజలకు వివరించాలంటూ నిర్ణయించింది అంతేకాకుండా వారం రోజుల పాటు అంబేద్కర్ జయంతిని నిర్వహిస్తున్నది రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 22 వరకు జరిగే ఈ నిర్వహణకు కమిటీని కూడా ఏర్పాటు చేసిందంటూ నిర్వహణ తీర్పై ఇప్పటికే కమిటీ సభ్యులు పలు అంశాలు వివరిస్తున్నటువంటి పరిస్థితి ఇక అడుగడుగున అవమానం కాంగ్రెస్ది నీచమైన మనస్తత్వం అంబేద్కర్ అంత్యక్రియలోను వివక్ష కేంద్ర మంత్రి బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి వ్యాఖ్యలు సో తెలంగాణలో రెండు పార్టీలు ప్రధానంగా పోటాపోటీన తలబడుతున్న పార్టీలు ఒకటి బీజేపీ రెండు కాంగ్రెస్ ఈ రెండు నేషనల్ పార్టీల మధ్య గత 1 year నుంచి కూడా టగ్ ఆఫర్ నడుస్తున్నది పార్లమెంట్ ఎన్నికలు మొదలైనప్పటి నుంచి వాళ్ళకు 8 సీట్లు వీళ్ళకు ఒక 8 సీట్లు వచ్చినాయి ఇక మన ఎమ్మెల్సీ ఎన్నికలలో 2 మొత్తం 3 ఎమ్మెల్సీలు ఉంటే 3లో 2 కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ సొంతం చేసుకున్నది సో ఇట్లా బీజేపీ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్షంగా ధీటుగా వ్యవహరిస్తున్నది బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షం కానీ ఇక్కడ అనఫిషియల్గా మాత్రం గట్టి పోటీ ఇస్తున్నది బీజేపీ పార్టీ సో భవిష్యత్తు తెలంగాణలో కాషాయ జెండా ఎగరవేయాలంటే ఇంకా బలంగా ప్రజలకు పోవాలి ప్రజలకు ఇంకా బలంగా అనేక అంశాల గురించి కొంత చెప్పాల్సిన అవసరం ఉన్నది అని చెప్పేసి మొన్నటిదాకా పటేల్ను రాగమెత్తుకున్నటువంటి కాషాయం ఇక ఆ తర్వాత పివి నరసింహరావు ఆ తర్వాత అంబేద్కర్ను అవమానపరచడానికి కాంగ్రెస్ లేదు అంబేద్కర్ను ఓడగొట్టింది కాంగ్రెస్ అని చెప్పేసి బీజేపీ ఇట్లా ఎవరికి వాళ్ళు అంబేద్కర్ వాదన ఎత్తుకొని అంబేద్కర్ని రాజకీయాల కోసం వాడుతూ ఇక అంబేద్కర్ జయంతిని 7 రోజుల పాటు జయంతి ఉత్సవాలు 7 రోజుల పాటు అంటే ఈ నెల 22వ తారీఖు దాకా బీజేపీ పార్టీ చేస్తూ ఉంది గతంలో అంబేద్కర్కు జరిగిన అవమానం ఏంది అంబేద్కర్ను మరి కాంగ్రెస్ పార్టీ ఎట్లా దూరం పెట్టింది ఏందనేటువంటి అనేకమైనటువంటి అంశాలని ప్రజలకి కులంకషగా వివరించాలి ఈ వివరణ ద్వారా ప్రజలకు దగ్గర ఈ భవిష్యత్తులో కాషాయ జెండా ఎగరవేయాలి లోకల్ బాడీ ఎన్నికల్లో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ని మరి సీట్లు సొంతం చేసుకోనిద్దు ఖచ్చితంగా అక్కడ క్యాడర్ను దగ్గరికి రానివ్వద్దు మరి భవిష్యత్తు తెలంగాణ బీజేపీదే కావాలనేటువంటి ప్రధాన లక్ష్యంతో బీజేపీ నాయకులు కాంగ్రెస్ టార్గెట్గా బీజేపీ ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉందట అంది వచ్చిన ప్రతి అంశంతో రాజకీయం చేస్తూ కాంగ్రెస్ హయాంలో అవమానపడ్డ వారిని ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తూ పాత విషయాల్ని ప్రజలకు వివరిస్తూ మరి ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం బీజేపీ పార్టీ చేస్తూ ఉందట చూడాలి ఇప్పటికే బీజేపీ కొత్త అధ్యక్షుడి మీద చర్చ జరుగుతోంది కొత్త అధ్యక్షుడు కనుక బీజేపీకి వస్తే ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ప్రజలకు పోతారు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పట్టుకొని వాళ్ళని కట్టేద్దామన్నా కూడా వాళ్ళు కట్టడేటువంటి అవకాశం ఉండదు పార్టీ అధ్యక్షుడి క్లారిటీ రాకముందే వాళ్ళు ఇంత దూసుకుపోతారు ఇంత ప్రణాళిక రచిస్తారు అంటే ఒకవేళ పార్టీ అధ్యక్షుడిగా మళ్ళీ కిషన్ రెడ్డో మళ్ళీ బండి సంజయో ఈటెల రాజేందరో వస్తారని ఒక డిక్లరేషన్ కనుక వచ్చి ఒక కన్ఫర్మేషన్ కనుక వస్తే బీజేపీ పార్టీ మరి తెలంగాణలో రెట్టింపు ఉత్సాహంతో దూసుకుపోతుంది బీజేపీని కట్టడి చేసుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ తోటి కూడా అయ్యే అవకాశం ఉండదు కాబట్టి 2029 వరకు తెలంగాణలో అధికారంలోకి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు సో కాంగ్రెస్ బీఆర్ఎస్ మరి బీజేపీని ఎట్లా తట్టుకుంటాయి ఎటువంటి ప్రణాళికలు సిద్ధం చేస్తాయో చూడాల్సిన అవసరం ఉంది మరి కాంగ్రెస్ బీఆర్ఎస్లు అప్రమత్తం కావాలి బీఆర్ఎస్ని ఎదుర్కోవాలంటే అనేకమైనటువంటి వ్యూహాలని ఇంటర్నల్ డిస్కషన్స్ని ఇంటర్నల్ మీటింగ్స్ని పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మోడీ డైరెక్షన్లో అమిత్ షా డైరెక్షన్లో ఇక్కడ బీజేపీ అధికారంలోకి రావడానికి తహతలాడుతున్నది 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండి ఏ రకంగా అధికారంలోకి రావాలని తహతలాడిందో ఇప్పుడు బీజేపీ కూడా మరి ఏళ్ల తరబడి ప్రతిపక్షంలోనే ఉంది తెలంగాణలో ఒక్కసారి కూడా అధికారం చేపట్టని బీజేపీ ఒక్కసారైనా అధికారం చేపట్టి మా సత్తా చూపించాలని తహతలాడుతూ ఉంది బీజేపీ కాబట్టి మరి చూడాలి భవిష్యత్తు బీజేపీ విజయమా కాంగ్రెస్ ఓటమి అనేది చూడాల్సిన అవసరం ఉంది
సో ఇక నమస్తే తెలంగాణ విషయానికి వస్తే ఇక పెద్దగా ఏం లేదు, అంతా అంబేద్కర్ వాదానికి సంబంధించి గ్రూప్ 1లో భారీ స్కామ్ అంటూ ఇక్కడ కౌశిక్ కనబడతా ఉంది. గ్రూప్ 1లో భారీ స్కామ్ అంట. మెయిన్ పరీక్షలు రాసింది 2021